బాగా జరుగుతున్నాయండి. నిన్న చాలా బాగా జరిగింది. సో వాలీబాల్ ఒక రౌండ్ అయింది నిన్న. దెన్ రన్నింగ్ రేస్లో గెలిచా. తర్వాత ఈరోజు బ్యాడ్మింటన్ ఆడాను, టేబుల్ టెన్నిస్ ఆడాను, దెన్ క్రికెట్ ఆడాం. అన్ఫార్చునేట్లీ క్రికెట్ మా టీం పల్లా గారి టీంలో ఆడాం. అన్ఫార్చునేట్, బట్ స్పోర్ట్స్ స్పిరిట్ అందరికి ఉండాలి కాబట్టి. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ గేమ్. సీనియర్లు ఆడుతూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? సీనియర్స్ జూనియర్స్ అందరూ ఆడుతున్నారు కదండి. సో బేసికలీ మైండ్ బాడీ సోల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా లైఫ్లోనే. ఎందుకు అప్పుడే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మనం ఏ పని చేసినా ఏం చేయకపోయినా కొంచెం రిలాక్సేషన్గా రోజు కొంచెం వర్కౌట్ అంటూ ఉండాలి. యోగా, వర్కౌట్, ఏదో ఒక రకంగా ఒక గేమ్ ఆడుతూ ఉంటే మిగతావన్నీ ఏ పని చేసినా కొంచెం క్లారిటీతో చేయడానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్గా చూడాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, అందులో భాగంగా ఎమ్మెల్యేలు కూడా భాగస్వామ్యం చేసి. అవునండి, అవును. అంటే ఇప్పుడు మా ఫిట్నెస్ కూడా మేము అందరం కూడా, నేను 43, నాకు చాలామంది ఏజ్ గీజ్ అని అంటారు కానీ సార్తో కంపేర్ చేసుకుంటే ఏం చెప్పండి, వీఆర్ యంగ్ ఎట్ హార్ట్. అలాగే ఉండాలి అందరం కూడా. 18-19 వాళ్ళకి ఫీల్ అవుతూ ఆడాలి ఏ గేమ్ అయినా కూడా. ఎవరు కూడా సరిగ్గా వచ్చే పరిస్థితి లేదు. రావాలి కదండి, అన్నిటికీ వస్తే బాగుంటుంది. స్పోర్ట్ స్పిరిట్ ఉండాలి దేనికైనా. ఇట్స్ ఓకే, పొలిటికల్గా డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఇది స్పీకర్ గారు అందరికీ పిలిపించారు కదా, వస్తే బాగుంటుంది.